ఇజ్రాయెల్ అమెరికా దాడిని ఖండిస్తూ తక్షణమే ఇరాన్పై యుద్ధం ఆపి సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని సిపిఐ నాయకులు గాండ్ల సదానందం కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయక ప్రజలపై బాంబుల దాడితో చిన్నపిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మానవత్వంగా ఆలోచించి యుద్ధం ఆపి ప్రపంచ శాంతి నెలకొల్పాలని సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఇప్పటికే వేలాది మంది వాళ్ళ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సామ్రాజ్యవాదమైనటువంటి అమెరికా మొత్తం అన్ని దేశాలపైన యుద్ధం ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ సంపదను కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న కూడా ఇవాళ పాలస్తీనాలో కూడా యుద్ధం పేరుతో కూడా అక్కడ 70,000 మందిని వాళ్ళ చంపినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం, యుద్ధం వద్దు, శాంతి నెలకొల్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే వెనుజులా పైన అన్ని దేశాలపైన వాళ్ళ అమెరికా సామ్రాజ్యవాదం వాళ్ళు మొత్తం అమెరికా పెత్తనం చెలాయించడానికి వాళ్ళ దేశాలపైన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న ఈ నెల అంటే ఫిబ్రవరి 28వ తారీఖు రోజున ఇవాళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడితోటి వాళ్ళ పాఠశాల మీద బాంబులు అన్ఎక్స్పెక్టెడ్గా వేయటం వల్ల దాదాపుగా 160 మంది వాళ్ళ చిన్న పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు కూడా చనిపోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా మరి మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు ఇలాంటి యుద్ధం పైన ఒక్క రోజు కూడా నోటు విప్పేటువంటి పరిస్థితి లేదు. పిల్లలు కూడా చిన్న పిల్లలు పాఠశాల విద్యార్థులు చనిపోతే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అమెరికా కాళ్ళ కాడ ఇవాళ మోడీ గారు ఇవాళ మొక్కుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఆపే పరిస్థితి కూడా కనీసం ఖమేని ఒక ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే కూడా ఖమేని చనిపోతే కూడా కనీసం ఒక్క రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఇవాళ మోడీ గారు లేరు. మరి ఇవాళ మోడీ దానికి సపోర్ట్ చేసి ఇవాళ యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అమెరికా కూడా ఏం చేసిందంటే ఇరాన్ మా మీద ఎప్పుడైతే దాడి చేస్తున్నట్టు ఒక ఆలోచన ఒక దుర్బుద్ధితోటి ఇవాళ ఇరాన్ పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ దాడి వల్ల ఇవాళ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ అదేవిధంగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపైన మోరేలైనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా శాంతి నెలకొల్పాలని, యుద్ధం ఇప్పటికైనా ముగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి సందర్భంగా అటు మోడీకి ఇటు ట్రంప్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం.